కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. లిస్ట్ అయిందా సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టును వైసీపీ లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికైనా సుప్రీంకోర్టులో శనివారం ఒక తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ రేపు విచారణకు రాబోతుంది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి ఇప్పటికే కేసు కూడా రిజిస్టర్ అయింది. కేసు నెంబర్ 62గా కూడా చూపిస్తుంది. జస్టిస్ పార్దివాలా ధర్మాసనం ముందు రేపు విచారణకు రాబోతుంది. కేసు నెంబర్ 62గా ఉంది. ఇక ఇదే కేసుకు సంబంధించిన విషయంలో మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని మొన్న హైకోర్టుకు ఏపీ సిఐడి వివరించింది. మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని ఏపీ సిఐడి కూడా అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతున్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టులో. అక్కడ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు ఉదయం విచారణకు రాబోతుంది. రేపు మధ్యాహ్నానికి దీనిపైన క్లారిటీ రాబోతుంది. జస్టిస్ పార్దివాలా ధర్మాసనం ఏం చెప్పబోతుంది, మిథున్ రెడ్డికి హైకోర్టులో ఏ విధంగా అయితే చుక్కెదురైందో ఆ విధంగానే సుప్రీంకోర్టులో చుక్కెదురైతుందా, లేదంటే సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శంకరి, థ్యాంక్ యూ సతీష్.